మాట్లాడే ఆ మైనా పిట్ట చూపర్లందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. తన దగ్గరికి వచ్చేవారిని అన్న అక్క అంటూ పలకరిస్తూ ఎదుటివారిని మంత్రముగ్ధులను చేస్తుంది. మనం ఏమంటే అది అలానే అప్పచెప్తూ విస్మయానికి గురిచేస్తుంది. విన్నారు కదా, పంజరంలో ఉన్న ఈ నల్ల పిట్ట తానేంటో తానెవరేంటో చెప్తోంది. ఈ మైనా మాటలు వినేందుకు చిన్న పెద్ద తెగ ముచ్చట పడుతున్నారు. ఇంటికి వచ్చే వారిని అక్క భోంచేశావా అంటూ పలకరిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఓపెన్ థియేటర్ సమీపంలో నివాసముంటున్న గాదె సుబ్బారావు ఇంట్లో మాటకారి పిట్ట సందడి చేస్తోంది. హైదరాబాద్ లో అతని స్నేహితుడు గిఫ్ట్ గా ఇచ్చిన టాకింగ్ పిట్టను ఇంటికి తెచ్చుకున్న కొద్ది రోజులకే పిల్లలకు మంచి ఫ్రెండ్ గా మారిందని సుబ్బారావు అంటున్నారు. కన్నబిడ్డలా చూసుకుంటున్నామంటున్నారు. ఇది మాకు ఎలా వచ్చిందంటే, మా ఫ్రెండ్ 4 years బ్యాక్ ఫోన్ చేసి ఇలాగ మాట్లాడే పెట్టుంది, తీసుకుంటావా, ప్లాన్ చేస్తాం, గిఫ్ట్ చేస్తా అంటే సరే అని చెప్పి నేను నమ్మలేదు. ముందు వెళ్ళి తర్వాత చూస్తే యాక్చువల్గా మనిషి కన్నా చాలా ఇదిగా మాట్లాడింది. అప్పుడు దాన్ని నేను తీసుకుని ఇది 4 years నుంచి నేను పెంచడం జరుగుతుంది. దీన్ని క్యారెట్, జాంకాయ, యాపిల్స్ ఇవన్నీ వేస్తూ ఉంటాం. మా కుటుంబ సభ్యుల్లాగా దాన్ని చూస్తాం. మా పిల్లలని, మా మిస్సెస్ అవని దాన్ని పొద్దున్న లేచి చూసడం, సాయంత్రం ఏమో చూసి దాంతో చాలా మంది సంతోషపడతారు. దాని సంతోషం వల్ల మాకు సంతోషంగా ఉంది. సుబ్బారావు కొడుకు, కూతురు ఆ మైనా పక్షికి అమ్మ, అక్క, అన్న, భోంచేశావా, రాము ఎక్కడా, స్కూల్కి వెళ్ళావా, స్నానం చేశావా అంటూ చిన్న చిన్న పదాలను నేర్పించారు. మైనా ఇప్పుడు తమను అమ్మా నాన్న అంటుంటే చాలా ఆనందంగా ఉందని గృహిణి సరోజ ఎంతగానో పొంగిపోతుంది. మా డాడీ ఇది నాకు చెప్పకుండా సర్ప్రైజ్ చేసి తెచ్చారు. నేను అప్పుడు స్కూల్ నుంచి వచ్చాను. అదే ఏంటి మామూలు పెట్టు అనుకున్నాను. చూసి అన్నయ్య అని పిలిచి నేను ఆశ్చర్యపోయి నేను దాన్ని నా తమ్ముళ్ళలాగా చూసుకుంటాను. బాగా మాటలు నేర్పించాము. కానీ అమ్మ అమ్మ అంటుంటే మాత్రం మనుషులే అంటుండే పొలికిస్తాము. జంతువుల చేత కూడా మనం ఇలా అనిపించుకుంటున్నాం అని మనసు ఆనందపడింది బాగాను. మాటలు నేర్చిన ఈ మైనా చుట్టుపక్కల వారికి తల్లో నాలికలా మారిపోయింది. సాయంత్రం అయితే చాలు అంతా మైనా చుట్టూ చేరి సందడిగా గడిపేస్తున్నారు.